ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. సహనం గురించి మనం నేర్చుకుందాం. బైబిల్ ప్రకారము సహనం అనేది పరీక్షలను తట్టుకోవడం, దేవుని సమయం కోసం వేచి ఉండడం మరియు విశ్వాసంలో స్థిరంగా ఉండడం. లేఖనాల సూచనలతో ఇక్కడ 4 ముఖ్యాంశాలు ఉన్నాయి. మొదటగా సహనం అనేది ఆత్మ యొక్క ఫలం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు మనం గమనిస్తే, అయితే ఆత్మ యొక్క ఫలం ఏమిటంటే ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సౌమ్యత మరియు స్వీయ నియంత్రణ. నిజమైన సహనం మన జీవితాల్లో పనిచేసే పరిశుద్ధాత్మ నుండి వస్తుంది. రెండవది, సహనం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. ఎందుకంటే మీ విశ్వాసాన్ని పరీక్షించడం పట్టుదలను ఉత్పత్తి చేస్తుందని మీకు తెలుసు. పట్టుదల తన పనిని పూర్తి చేయనివ్వండి, తద్వారా మీరు పరిపక్వత మరియు సంపూర్ణత కలిగి ఉంటారు, దేనికి లోటు లేకుండా ఉంటారు. పరీక్షలు సహనాన్ని అభివృద్ధి చేస్తాయి. ఇది ఆధ్యాత్మిక పరిపక్వతకు దారితీస్తుంది. మూడవది, దేవుని కొరకు వేచి ఉండడంలో సహనం కీలకం. కీర్తన 27వ కీర్తన 14వ వచనం. ప్రభువు కొరకు వేచి ఉండుము, ధైర్యము తెచ్చుకొని ప్రభువు కొరకు నిరీక్షించుము. దేవుని సమయముపై నమ్మకముంచుటకు సహనము మరియు విశ్వాసము అవసరం. నాలుగవది, సహనం దేవుని వాగ్దానాలను తెస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహనంగా వేచి ఉన్న తర్వాత అబ్రహాము వాగ్దానం చేయబడినది పొందాడు. దేవుని ఆశీర్వాదాలు తరచుగా వేచి ఉండాలి, కానీ ఓపిక అతని వాగ్దానాలు నెరవేరేలా చేస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.